తులారాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే మీ ముఖ్యులు అంటే ముఖ్యంగా మీ యొక్క బంధువర్గం కావచ్చు, తండ్రి సమానులతో కావచ్చు, కొంత చర్చలు జరపడానికి అవకాశం అనేది ఉంది. అలాగే సామాజిక సేవ అనేది అధికంగా చేస్తారు. ముఖ్యంగా గురువులు పెద్దల్ని కలవడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు, ఆధ్యాత్మిక వ్యక్తులని ఏదో రూపంలో మీరు కలవడం మొదలైన వాటికి అవకాశం, తండ్రి సమానుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక పెద్దల్ని కలవడానికి అవకాశాలు లాంటివి మొదలైన వాటికి, దానికి కూడా మీకు మీ యొక్క తోబుట్టువులు అలాగే మీకు ముఖ్యమైన వ్యక్తుల యొక్క సహకారం కూడా ఉంటుంది. అంటే మీరు చేయబోయే కార్యక్రమాల్లో మీ వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు ముఖ్యులైన మీ కొలీగ్స్, మీకు ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా పని యొక్క ప్రెషర్ చాలా అధికంగా ఉంటుంది. చేసే చోట వృత్తిపరమైన విషయాల వల్ల నిద్రలేమి, ఆరోగ్య సమస్యలు, అనారోగ్య భావనలు, కుటుంబ వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం, దానివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినడం, స్థిమితం తక్కువగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా మీరు ఏ పని చేస్తున్నా కూడా విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఒకటి కనబడుతుంది. విశ్రాంతి, సమయానికి ఆహార స్వీకరణ, సమయానుకూలంగా మీరు తగినట్టుగా ఆహారం తీసుకుంటూ కొంత ఆలోచనలని నియంత్రించుకుంటూ ఎక్కువ శాతం మొబైల్ మొదలైన వాటికి దూరంగా ఉంటూ, దానివల్ల కూడా కళ్ళు మొదలైన వాటికి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు వీటికి దూరంగా ఉంటూ జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కనుక మీ ఆలోచనలలో ఆరోగ్యాన్ని ప్రధానంగా ప్రాధాన్యత, తర్వాత దాంతోపాటుగా కుటుంబ సభ్యులు మొదలైన వాటి గురించి ఆలోచిస్తూ ముందుకు పెడితే సమస్యలను అధిగమించగలుగుతారు. ధనుస్సు రాశి. ఇక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు ఎక్కువ శాతం పాటుపడతారు. మీ యొక్క నేమ్, ఫేమ్, ఐడెంటిటీ పెరగడానికి ఎక్కువ శాతం మీరు శ్రమ పడినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఎంత మీరు కష్టపడినా ఆకస్మికమైన విభేదాలు, మీ ఆలోచనలు, మీ యొక్క సాంఘిక సంబంధాల వ్యక్తుల యొక్క ఆలోచనలతో సమన్వయపరచబడపోవడం వల్ల కూడా, అంటే ఇద్దరిది ఈక్వల్ లెంగ్త్, ఈక్వల్గా లేకపోవడం వల్ల కూడా ఆలోచనలలో కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంఘంలో వ్యక్తులు, నూతన పరిచయాలు మొదలైన విషయాల్లో ఎవరన్నా కొత్త వ్యక్తులు పరిచయమైనా కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచించి మాట్లాడడం మొదలైనవి చేయడం. వ్యాపార వ్యవహారాలు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా వ్యాపార సంబంధాలు, తర్వాత నూతన మైత్రి సంబంధాలు, అలాగే జీవిత భాగస్వామితో మీ యొక్క అనుబంధం మొదలైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది.